వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇవాళ గుత్తొంకాయ కర్రీ పాతకాలంలో మనం ఎలా వండుకుంటాం అలా వండి చూపిద్దామని చెప్పి గుత్తొంకాయలో చాలా రకాలుగా చూపించాను. ఇవాళ మన ఇంట్లో ఎలా వండుకుని అప్పట్లో శనకళ్ళు ఉండి కాబట్టి రోట్లో కుమ్మి అన్ని మసాలాలు వేసి కలిపెట్టేవారు. ఓకేనమ్మా, ఆ స్టైల్లో చూపిస్తాను రండి. ఉన్నాయి గుత్తొంకాయలు, లేతకాయలు అన్నమాట. 1 కేజీ కాయలు అమ్మ అవి. ఇక పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకున్నానమ్మా. ఉల్లిపాయలు ఒక్కోటి ఎంత కోటి ఉంది. 8 పచ్చిమిరపకాయలు వేసాను, ఒక ఉల్లిపాయ వేసానమ్మా. ఓకేనమ్మా. ఇది ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకునియే చూపిస్తాను చూడండి. ఇదిగో జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ, ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడికి ఇదమ్మా ప్రాసెస్. స్పూండు ధనియాల పౌడర్, స్పూండు కారం, 1 స్పూన్ పసుపు, గరం మసాలా స్పూండు, 2 స్పూన్లు ఉప్పు, ఏమ్మా 1 నిమ్మకాయ అంత చింతపండు. ఇవి జీడిపప్పు పేస్ట్కి. ఇవన్నీ మీకు తెలిసే కదా. ఇదిగో దాచిన చెక్క అమ్మా, లవంగ మొగ్గలు ఇవన్నీ వేసాను. చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుంటాం. ఈ కొత్తిమీర ఎడిగా వేసుకుంటాం. కాళ్ళు ఉన్నాయి, ఇది కూడా మిక్సీ. ఇవన్నీ మిక్సీ పట్టి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. బయట ఉంది నాకు మిక్సీ. ఓకేనమ్మా, చూపిస్తాను. ఇవన్నీ కూడా ప్రాసెస్ ఎక్కువ అనుకోకండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి ఇవన్నీ వేసాను. ఓకేనమ్మా, మిక్సీ పట్టుకుని వస్తాను. ఓకేనమ్మా, బయట ఆడుకున్నాను అమ్మా. ఎండాకాలం పిల్లలు సెలవులు కదా, కుదురుంటలేదు. మిక్సీలు కడిగి గట్టి వెళ్ళనివ్వకండి అమ్మ. ఇప్పుడు నాకు ఇప్పుడే ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఆన్ చేసేసినట్టుంది, అలా పెట్టేటప్పటికి అంతే కొట్టేసింది. మూత గీత అంతా వెళ్ళిపోయింది రెడీకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలనే కదా, పక్కటి పిల్లలు కూడా వస్తారు. వాళ్ళు ఏమి అన్నాం కదమ్మా, చిన్నపిల్లలు కదా. వంటగదిలోకి గట్ట వచ్చేస్తారు, వంటగదిలోకి కూడా రానివ్వకూడదు. అంటే వాళ్ళకి ఏం వండుతున్నామో సరదాతో వస్తారు, వేరే కాదు. ఓకేనమ్మా, ఇది గిల పెట్టుకోండి చక్కగా. ఈ గ్రేవీ ముందే వేపుకోవాలి మనమే, వంకాయల్లో పోసుకోవడం కాదు. ముందుకు వేస్తే బాగుంటుంది. గాను నూనె పోసాను రా. పచ్చళ్ళు పట్టింది, మిగిలింది 1 కేజీ నూనె. సర్లే, పప్పు నూనె, కొత్త నువ్వులు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత వంకాయ ఉండాలి గుత్తొంకాయకి. కన్ను నిండా ఉంటాయంట, కడుపు నిండిపోయినట్టంట. అది అదిగో కరెంట్ కుక్కర్లో పెట్టేసాను రైసు. అదిగోరా, 6 సీర్కులు చేరండి అమ్మ, 4 కాదు 6 రావాలి పెద్దకాయకి. నేను మీకు తెలుసు కదా, కత్తిపీడతో కోసుకుంటాను. బయట ప్లేస్ ఉంటుంది మనకి, అందుకని ఇక్కడ కోతలు గట్ట ఉండవు. అన్నీ బయట కోసేసుకుని తెచ్చుకుంటాను అనమాట. అదిగో అలాగా. అదిగో ఆ గ్రేవీ ఉండాలి రైస్లో కలుపుకోవడానికి కానీ, రొట్టెలో తింటాక కానీ. సాంబార్ పెట్టాను, చూపించిందే కదా అని. ఓకేనమ్మా, వేసుకో. ఇది ఇప్పుడు ఆయిల్లో పోసుకుందాం. స్టవ్ అంటించుకొని. ఓకేనమ్మా, కొంచెం ఆయిల్ పడద్దురా. ఆయిల్ వేసుకోవాలి కూడా, అప్పుడే బాగుంటుంది. ఇదిగోనమ్మా, ఆయిల్ కొంచెం వచ్చినా పక్కకి తీసుకోండి, మనం దేంట్లో కన్నా వేసుకోవచ్చు, పర్లేదు. దగ్గరికి ఎగిరిపోద్ది. ఇది ముందే ఎందుకు వేసానంటే పచ్చివాసన రాదు, మళ్ళీ కాయ మీద కాయ చితుకుపోద్ది అన్నమాట. అంతే. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిపోయింది అనుకో దగ్గరికి, అప్పుడు కాయలు వేసుకుందాం. పప్పు నూనె కదా, నొగరు వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఉడికాక అప్పుడు కాయలు వేస్తాం, చూపిస్తానమ్మా. మూత పెడతాను చూడమ్మా. ఆ పచ్చి స్మెల్ పోద్దన్నమాట చక్కగా. ఇదిగో ఇప్పుడు ఇందులో వేసింది ఇది మగ్గుద్ది.
ఇలాగ ఒక 10 నిమిషాలు వదిలేద్దాం, చక్కగా మగ్గిపోద్ది. ఒక్క వంకాయ పోయింది, అన్ని వంకాయలు బాగున్నాయి. ఎండాకాలం అసలు భయం. ఇదిగో ముక్క కూడా పాడు చేస్తాం ఎందుకు. ఓకేనమ్మా, 5 నిమిషాల దగ్గరికి వచ్చా చూపిస్తా బంగారం. ఓకేనమ్మా, ఇలాగ అట్లకాళ్ళు లాంటిది పెట్టుకుని ఇలాగ అనుకోండి, గరిటెకి ఇడిపోద్ది అనుకుంటే. ఇలా సిమ్లోనే ఉడకాలి ఇవి. ఇది పుల్కాలకి చపాతీకి ఎంత బాగుంటుందో అంతే, ఇంత కూడా వేస్ట్ అవ్వదు ఇది. అంతే, పక్క మగ్గిపోయింది. ఇంతలాగా పప్పు నూనె కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఇలాగ అట్లకాళ్ళు లాంటిది ఇలాగ అనుకుంటే సరిపోద్ది. అంతే, ఇంకొక పావు గంట. ఇందులో ఏమీ ఎక్కలేదు, మన వాటర్ కూడా పోయక్కర్లేదమ్మా, రోస్ట్గా వచ్చేస్తుంది దగ్గరికి. ఓకేనమ్మా, ఇది ఈ గ్రేవీ ఉండాలి, చాలా రుచికూడదు. వాటర్ అస్సలు పోయకూడదు, ఆ ఉల్లిపాయ వాటరే దగ్గరికి అలా మగ్గిపోయి మంచి స్మెల్ అన్నమాట. చక్కగా అన్నంలోకి బాగా కలుతుంది, రొట్టెలోకి బాగుంటుంది. దీంట్లోకి వేళ కాంపిటీషన్ సాంబార్ పెట్టాను బంగారం దండి. ఓకేనమ్మా, అదిగో సాంబార్ పెట్టాను రైస్ కుక్కర్లో. రైస్ గ్యాస్ నచ్చిందని అనుకుంటున్నానమ్మా. చక్కగా మరి ఇలా చేసుకోండి. ఇది 2 రోజులైనా సరే అలాగ ఉంటుంది, మిగిలిందనుకో అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బాగుంటుంది. ఈవేళ కన్నా రేపు ఇంకా బాగుంటుంది కూర. ఇలా ట్రై చేయండి. చక్కగా అందంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా వండుకొని కామెంట్లో పెట్టి. ఓకేనమ్మా, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.